तमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। हरे कृष्ण। సో ఈరోజు పెద్ద విగ్రహం మరి ఎక్కడ 126 అడుగులు ఎక్కడ థాయిలాండ్ లో ఉందంట. 160 ఉంది. లేదు. సో మరి అటువంటి కార్యక్రమాన్ని సంపత్ వినాయక చేయడం నిజంగా మరి మరిన్ని అద్భుతాలు మనం ఇక్కడ చూడగలుగుతాము. కోటాను కోట్లు జనం వెళ్తూ ఉంటారు. అక్కడ వినాయకుడిని భాగాలతో విజయాలతో మాణిక్యములు వైఢూర్యములతో అలంకరిస్తూ ఉంటారు స్వామివారి. సో బహుశా అలాంటి రోజులు మన అనకాపల్లిలో కూడా రావచ్చేమో. ఎందుకంటే ఇంతటి అద్భుతాన్ని మొట్టమొదటి సంవత్సరం అద్భుతాన్ని చేశారంటే అది సామాన్యమైనటువంటి ఘనత కాదు. దీని మీద వాళ్ళ యొక్క ఎంత శ్రమ ఉందో ఎంత ఉందో. ఎందుకు అంటే ఏదైనా మనం ఒక చిన్న ఉత్సవాన్ని చేయాలి అంటే ఎంతో అలాంటిది అద్భుతాన్ని సృష్టించారు అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒకే ఒక్క జగన్నాథ స్వామి మందిరాన్ని నిర్మాణం చేసి ఎన్నో వేలాది మంది భక్తులు అక్కడ సందర్శించుకుంటూ ఒక 2 శ్రీకృష్ణ జన్మాష్టములు, మన శ్రీకృష్ణ జన్మాష్టమి అద్భుతంగా ఎంతో ఘనంగా జరిగింది. ఒక జన్మాష్టమి రోజే 20,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు స్వామివారిని. ఎందుకంటే ఇదంతా చేయడానికి అతి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే ప్రతి ఒక్కరు కూడా గర్వించదగ్గ ఎంతో
కమిటీ వారందరికీ, కమిటీ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఆ యొక్క సంపూర్ణ అనుభవం. హరే కృష్ణ. మరి ఏమిటి అంటే సనాతన ధర్మం. సనాతనము అర్థం ఏమిటి అంటే కాదు, శాశ్వతమైనది, ఎప్పుడు నిజమైనది అంటే శాశ్వతమైన మతము అందుకని మన హైందవ సోదరులు అనుసరిస్తున్నటువంటి ధర్మం ఇది మతం కాదు, సనాతనమైనటువంటి సనాతన ధర్మము. ఉప్పు యొక్క ధర్మం ఏమిటండి? ధర్మాన్ని కోల్పోదు. కలపండి, నీటిలో కలపండి, మరొక దాంట్లో కలపండి, ఎందులో కలిపినా సరే దాని లక్షణాన్ని, దాని యొక్క ధర్మాన్ని కోల్పోదు ఎప్పటికీ. ఎడారి ధర్మాలు ఏవైతే ఉన్నాయో ధర్మం కాదు, మతాలు. సనాతన ధర్మాన్ని నాశనం చేస్తూ ఉన్నాయి. అసలు సనాతనం అంటేనే నాశనం లేనటువంటిది కదా. ఇవన్నీ మన ధర్మాన్ని ఏం చేయగలుగుతాయి? అందరికీ తెలిసే ఉంటుంది, సోమనాథ్ అనేటువంటి ఒక క్షేత్రం ఉంది ద్వారక దగ్గర, గుజరాత్ లో. ఆ మందిరం మీద గజనీ మహమ్మద్ 18 సార్లు దండెత్తాడు. 18 సార్లు దండెత్తిన ప్రతిసారి ఆ మందిరం కూలిపోతూనే ఉంది, మరలా నిలబడుతూనే ఉంది. మరలా ఎవరో ఒక గొప్ప రాజు వచ్చి ఆ మందిరాన్ని నిలబెడుతూనే ఉన్నారు. ఎన్నిసార్లు ఓడిపోయినా సరే నిలబడి నుంచోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటిది ఈ సనాతన ధర్మమే. ఈ సనాతన ధర్మమే మన యొక్క భారతీయ దేశంలో అనుసరిస్తున్నటువంటి ధర్మమే సనాతన ధర్మము. ఎందుకు అంటే ఈ సనాతన ధర్మంలో ఉండే గొప్పతనం ఏమిటి అంటే, చాలా మంది మనం అందరూ కూడా విగ్రహారాధికులము అంటారు. మనం విగ్రహారాధికులము కాదు. నిజాన్ని చెప్పాలంటే మనం విగ్రహాన్ని ఆరాధించట్లేదు. చాలా మందికి ఉండే ప్రశ్న ఏమిటి అంటే, అడుగుల విగ్రహాన్ని పెట్టాలి. ఇప్పుడు ఈ బ్యాచ్ అంతా అడిగిపోతుంటుంది చూడండి మీరు బయట. ఈ 120 శివాలయాల్లో అన్ని అభిషేకాలు చేసి పాలు నేలను పోసే బదులు పేదవాడికి పెట్టొచ్చుగా. ఇటువంటి బ్యాచ్ అంతా బయట రెడీ అవుతూ ఉంటుంది ఎప్పుడైనా మనం ఇలా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు. మరి వాడు ఆదివారం తింటూ ఉంటాడు కూర్చొని, అది 1000 రూపాయలైనా 10,000 అవని ఎంత అయినా సరే, ఏ ఆదానాన్ని వాడు చక్కగా ఏదో
కడుపు నిండడానికి ఏదో ముద్ద తినేసి దానిని ఉపయోగించవచ్చుగా. 100 కోట్లు, 200 కోట్లు, 1000 కోట్లు సినిమాలు తీస్తున్నారు కదా, ఆ సినిమాలకు వచ్చే ధనాన్ని ఉపయోగించవచ్చుగా పేదవాళ్ళకి. వాడు తీసే 1000 కోట్ల సినిమాతో ఆ ధనంతో పేదవాళ్ళకి అందరికీ ఉపయోగించవచ్చు కదా. ఎప్పుడెప్పుడైతే మన హిందువులు ఈ విధంగా చేస్తూ ఉన్నారో, హిందువుల మీద ఈ విధంగా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే మనము హైందవ ధర్మంలో గొప్పతనం ఏమిటి అంటే ప్రకృతి పూజనీయులం. మనం అందరం కూడా ప్రకృతి చేత ఆరాధించబడుతూ ఉన్న వాళ్ళము, ప్రకృతిని ఆరాధించేటటువంటి వాళ్ళము, ప్రకృతిలో ఉండేటటువంటి ప్రతి వస్తువుని ఆరాధించే వాళ్ళం. మనం ప్రతి వస్తువుని ఆరాధించే వాళ్ళము. కాబట్టి మనం చేసే ప్రతి పనిలో కూడా సైన్స్ ఉంది. ఉగాది జరుపుకుంటున్నామంటే దాంట్లో ఒక సైన్స్ ఉంది. దసరా చేసుకుంటున్నామంటే దాంట్లో ఒక సైన్స్ ఉంది. దీపావళి చేసుకుంటున్నామంటే దాంట్లో ఒక సైన్స్ ఉంది. ఏమి వీలేసుకునే ఆమెలో పుట్టాడని ఎక్కడ రుజువు లేదు. వాళ్ళ పుస్తకాల్లో లేదు. వాళ్ళ పుస్తకాల్లో వాళ్ళు చేసుకొని అర్ధరాత్రి పాచి ముఖాలతో ఆ కేకులు కట్ చేస్తూ ఉంటారు. దాంట్లో సైన్స్ ఉందా ఏమన్నా? ఒక ఉగాదిలో షడ్రుచుల సమ్మేళనం. అది ఉగాది రోజు పచ్చడి తింటూ ఉన్నాం, దాంట్లో షడ్రుచుల సమ్మేళనం, దాంట్లో సైన్స్ ఉంది. అంటే సనాతన ధర్మం ఏం చేసినా సరే ప్రకృతి యొక్క ఆనందానికి చేస్తూ ఉంది. అందుకని మనం ఏ పని చేసినా సరే ప్రకృతికి విరుద్ధంగా చేయకూడదు. నేను ఇక్కడ విన్నాను, ఈ 126 అడుగుల వినాయకుడు మట్టితో చేసి దానిని ఏ రకమైనటువంటి కెమికల్స్ ఉపయోగించినటువంటి రంగులతో చేశారని నేను తెలుసుకున్నాను. చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే మనం ప్రకృతితో మమేకమై ఉండాలి ఎప్పుడు కూడా. భగవంతుడు కూడా అదే మెచ్చుకుంటాడు. ఎందుకంటే భగవంతుడు ఈ జగత్తుకి నాథుడు, తండ్రి అయితే ఈ ప్రకృతి ఈ జగత్తుకి తల్లి. కాబట్టి ప్రకృతిని ఎవరైతే నాశనం చేస్తూ ఉంటారో భగవంతుడు ఇష్టపడడు ఎవరిని కూడా. అందుకని మనం ప్రకృతికి విరుద్ధంగా ఎటువంటి పని చేయకూడదు. ప్రకృతికి అగైనిస్ట్ గా మనం ఎటువంటి పని చేసినా సరే ప్రకృతి చేత శిక్షించబడతాము. ఒకప్పుడు ఎప్పుడైనా విన్నామా ఈ సునామీలు? ఎప్పుడైనా విన్నామా ఇటువంటి భూకంపాలు? ఒక 100 ఏళ్ల క్రితం ఎవరు వినలేదు ఇటువంటి అన్ని కూడా. కానీ ఈ రోజు వస్తూ ఉన్నాయి ఇటువంటి అన్ని. అంటే దానికి కారణం ఏంటంటే ప్రకృతికి మనం విరుద్ధంగా నడుచుకుంటున్నాము. నేచర్ కి ఒక లా ఉంది. ఎవరైతే నేచర్ లాకి విరుద్ధంగా నడుచుకుంటావో ఆ నేచర్ ద్వారా, ఆ ప్రకృతి ద్వారా శిక్షింపబడతారు. కానీ మనం చూస్తూ ఉంటాం, ఈ ప్రతి సంవత్సరం కూడా వినాయకుడిని చేసేటప్పుడు అందరూ మట్టిని గణపతిని చేయండి అంటున్నారు. సో ఆ మట్టి గణపతిని చేయడం మూలంగా ఆ మట్టిని మనం నదిలో నిమజ్జనం చేయడం మూలంగా మట్టితో చేసినటువంటి గణపతిని నిమజ్జనం చేయడం మూలంగా ఆ నదిలో ఉన్నటువంటి పూడికలన్నీ కూడా ఈ మట్టి చేత కప్పబడుతూ ఉంటాయి. ప్రజలందరికీ కూడా మంచి రుచికరమైనటువంటి మట్టితో కలిసినటువంటి రుచికరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి నీటిని భగవంతుడి మూలంగా ప్రకృతి మనకు అందిస్తూ ఉంది. అందులో పత్రం కూడా వాటన్నిటినీ నదిలో కలపడం మూలంగా ఆ నదిలో నీరు చాలా ఆరోగ్యవంతంగా తయారవుతుంది. ఎంత ఆరోగ్యాన్ని భగవంతుడు మనకి ప్రసాదిస్తూ ఉన్నాడు. అందుకని మనం చేసుకునే ఆరోగ్యం ఉంది. కాబట్టి మనం సనాతనంగా ప్రతి దానిని మర్చిపోకుండా జరుపుకోవాలి. మనం పాశ్చాత్య ధోరణికి వెళ్ళిపోకూడదు. పాశ్చాత్య ప్రభావం చేత అందరూ మర్చిపోతున్నారు అన్ని ఉత్సవాలు, పండుగలు అన్ని కూడా. పాశ్చాత్య సంస్కృతి అంటే ఏంటో తెలుసండి? వాళ్ళు నిద్రలేస్తే సూర్యుడిని చూడరంటే, తెల్లవారు సూర్యోదయాన్ని చూడరు.
ఎందుకంటే రాత్రి పగలు నిద్రపోతారు. ఇది పాశ్చాత్య సంస్కృతి. రాత్రంతా నిద్రపోతారు, నిద్రపోతారు. ఎప్పుడైతే అప్పుడు మనం అనారోగ్యవంతులుగా మారిపోతాము. అందుకు మనం పాశ్చాత్య సంస్కృతిని తీసుకోకూడదు. మన సనాతన సంస్కృతి భారత భూమి, పుణ్యభూమి, జ్ఞానభూమి, కర్మభూమి. ఇటువంటి భూమి మీద పుట్టినటువంటి మనం ఎంతో అదృష్టవంతులము. కాబట్టి ముఖ్యంగా ఈరోజు కార్యక్రమంలో వినాయకుని కోసం ముందుగా తెలుసుకుందాము. మనం ఈ జగత్తులో ఏ పూజ చేయాలన్నా, ఏ వ్రతం చేయాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా వినాయక పూజతోనే మొదలు పెట్టాలి. అలా మొదలు పెట్టిన పక్షంలో అది సఫలం కాదు. ఆ పూజ సఫలం అవదు. ముఖ్యంగా మనం చూసినట్లయితే సంస్కారములు అని చెప్పి అంటారు. వైదిక సంస్కృతిలో సంస్కారములు అంటారు. ఆ సంస్కారములలో మొట్టమొదట వివాహ సంస్కారాన్ని చేయాలి అంటే ఆ వివాహ సంస్కారంలో మొదట వినాయకుడి పూజతోనే మొదలు పెడతారు. వినాయకునికి బియ్యాన్ని కడతారు. ఆ వివాహ సంస్కారంలో కూడా వినాయకుని పూజ లేకుండా అసలు ఆ యొక్క వివాహ సంస్కారం జరగదు కూడా. ఇంక రెండవది, వివాహం అయిపోయిన తర్వాత గర్భాధాన సంస్కారము, బిడ్డల్ని కనడానికి చేసేటటువంటి ముందు ప్రక్రియ, దాన్ని గర్భాధాన సంస్కారం అంటారు. ఆ గర్భాధాన సంస్కారంలో కూడా వినాయకుని పూజ లేకపోతే అది సఫలం కాదు. తర్వాత బిడ్డలు పుట్టిన తర్వాత ఆ బిడ్డలకి నామకరణ చేయాలి అంటే నామకరణ సంస్కారం చేయాలి. ఆ నామకరణ సంస్కారంలో కూడా వినాయకుని పూజ లేకపోతే అది సాధ్యం కాదు, అది సఫలం కాదు. అలాగే నామకరణ అయిపోయిన తర్వాత అన్నప్రాసన చేస్తారు. అన్నప్రాసన జరిగినప్పుడు వినాయకుని పూజ లేకపోతే అది సఫలం కాదు. అన్నప్రాసన అయిపోయిన తర్వాత విద్యారంభం చేయాలి. బిడ్డకి విద్యారంభం చేయాలి. ఆ విద్యారంభం జరుగుతున్నప్పుడు వినాయకుడిని పూజించని పక్షంలో, వినాయకుడిని సేవించని పక్షంలో అది సఫలం కాదు. విద్యారంభం అయిపోయింది, మరలా వాళ్ళ బిడ్డలకి వివాహాలు, వాళ్ళు పెద్దయి పెరుగుతారు. ఆఖరికి మనిషి చివరిగా చనిపోయినప్పుడు అంతిమ సంస్కారం చేయాలి. అంతిమ సంస్కారంలో కూడా వినాయక పూజ లేకపోతే, ఆ గణేశుని పూజ లేకపోతే అది కూడా సాధ్యం కాదు, అది సఫలం కాదు. అంటే మన జీవితంలో వినాయకుడు లేకపోతే, ఆ గణేశుడు లేకపోతే మన జీవితమే లేదు. మనిషి పుట్టినప్పటి నుంచి మనిషి చచ్చే వరకు ప్రతి సంస్కారంలో కూడా వినాయకుడు మనతో కలిసి ఉన్నాడు. అయితే చాలా మంది అనుకుంటారు, ఏమండి మరి వైష్ణవులు సేవించరు కదా, కేవలం శైవులు మాత్రమే లేదా సాధారణమైనటువంటి ప్రజలు మాత్రమే సేవిస్తారు, మరి మీలాంటి వైష్ణవులు సేవించరు కదా వినాయకుడిని. వైష్ణవులు ఎందుకు సేవించరండి? వైష్ణవులు వినాయకుడిని విశ్వక్షేణుడుగా సేవిస్తారు. కాబట్టి వినాయకుడి యొక్క పూజలు, వినాయకుడిని పూజ చేయకుండా, వినాయకుడిని సేవించకుండా ఏది ముందుకు వెళ్ళదు. మనందరికీ తెలుసు అసలు వినాయకుడు మొదటి పూజ తీసుకోవడానికి కారణం ఏంటో మనకి తెలుసు. మీరందరూ సినిమాల్లో చూసే ఉంటారు, లేదంటే వినాయక చవితి వ్రతకల్పంలో చదివే ఉంటారు. వినాయకుడు తన తల్లిదండ్రుల చుట్టూ తిరిగి దేవతలందరి కన్నా, అంటే ముందుగా కుమారస్వామి కన్నా ఆయనే విజయాన్ని సాధించి మొట్టమొదటి పూజను అందుకున్నాడు. ఇలాంటి కార్యక్రమం మరొకసారి జరిగిందంట. ఈసారి కార్తికేయుడికి అలాగే వినాయకుడికి జరగల. ఈసారి
కార్తికేయుడికి వినాయకుడికి మాత్రమే జరగలేదంట. ఎవరెవరికి జరిగింది అంటే 33,000 కోట్ల దేవీ దేవతలు మరియు వినాయకుడు వీరి మధ్య పోటీ జరిగిందంట. 33,000 కోట్ల దేవీ దేవతలు. అందులో అగ్ని ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, రాహు ఉన్నాడు, కేతు ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఒక పక్క వినాయకుడు ఉన్నాడు. అయితే వీళ్ళందరూ ఏమి పోటీ పెట్టుకున్నారు అంటే, ప్రతి పూజలో కూడా వినాయకుడిని ఎందుకు ముందు పెట్టాలి, ఏదో రకంగా ఆ స్థానాన్ని మనం లాక్కోవాలి అని చెప్పి ఈ దేవీ దేవతలందరూ కూడా, మరి దేవీ దేవతలకి అటువంటి భావనలు ఉంటాయండి. మనమంటే ఈ భూలోకంలో పుట్టినటువంటి మనకు వాడు నిచ్చినెక్కుతుంటే వాడు కాలు పట్టేసుకొని లాగేసి వీడెక్కేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కామ మిశ్రమ భక్తి, కాస్త ఆ భక్తిలో కామం మిళితమై ఉంటుంది. కామం అంటే దాని అర్థం కోరిక. అది నాకు కావాలి, ఆ స్థానం నేను పొందాలి అనే కోరిక ఉంటుంది. దీని అంతటికీ రాజుగారు ఎవరంటే ఇంద్రుడు వారు. ఆయనకి భయం ఎప్పుడు కూడా ఏంటంటే ఆయన సీట్ ఎవడని లాగేసుకుంటాడని భయం. ఈ భూలోకంలో ఎవడు గట్టిగా తపస్సు చేసినా ఇంద్రుడికి భయం వేస్తుందంట. వాడెవడో తపస్సు చేస్తున్నాడు, బహుశా నా సీటు కోసమే చేస్తున్నాడేమో అని భయపడుతూ ఉంటాడంటే ఇంద్రుడు. మరి ఇంద్రుడికే, రాజుగా ఉన్న ఇంద్రుడికే ఇటువంటి భావన ఉంటే మరి మిగతా దేవీ దేవతలు కూడా చెప్పండి. అందుకని వినాయకుడితో పోటీ పెట్టుకొని వినాయకుడిని ఎలాగైనా దింపేయాలనుకున్నారంట. దింపేయాలనుకుంటే వినాయకుడి దగ్గరికి వచ్చి చర్చకు వచ్చారు. వినాయకుడు అన్నాడు, మా తండ్రి గారిని అడిగి చెబుతానని ఆ శంకరుడిని అడుగుతున్నారు. తండ్రి గారు, ఈ 33,000 కోట్ల దేవీ దేవతలందరూ కూడా నాతో పోటీ పెట్టుకుంటున్నారు, మరి ఆ పోటీలో నన్ను కూడా పాల్గొనమంటారా అని అడుగుతూ ఉన్నారంట. అడిగితే అప్పుడు శివుడు తదాస్తు చెప్పి వెళ్ళమన్నారు. ఆ పోటీకి అందరూ వారి వారి వాహనాలు తీసుకొని వచ్చేశారు. వారి వారి వాహనాలు అందులో అలా అందరూ వారి వారి వాహనాలు తీసుకొని వచ్చారు. కానీ మన వినాయక స్వామి వారి యొక్క వాహనం చిన్న ఎలక. ఈయన చూస్తే ఇంత పెద్ద భారీ పర్సనాలిటీ ఉన్నాడు ఆయన. ఆ చిన్న ఎలక. అందులో వినాయకుడు ఊరికినే ఉండడంట, ఎప్పుడు ఆయన చేతిలో కుడుములు ఉండాలంట. ఆయనకి కుడుములు అంటే చాలా ఇష్టం. అందుకని ఆ కుడుములు తింటూ ఉంటాడంట. ఆయన తింటూ చక్కగా తింటూ వింటూ ఉంటాడంట. ఆయన ఎప్పుడు కూడా ఏం తింటాడండి? కుడుములు తింటాడు. మరి ఏం వింటాడు? కృష్ణ కథ వింటాడంట. కృష్ణ కథ విండాలేం లేవు మనకి. తినండి, వినండి, మంచి బిడ్డల్ని కనండి. అర్థమైందా? మంచిగా తినండి కృష్ణ ప్రసాదాన్ని, మంచిగా కృష్ణ కథను వినండి, మంచి బిడ్డల్ని కనండి. దయచేసి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు లాంటి వాళ్ళని కనొద్దు దయచేసి. ఎలాంటి వాళ్ళని కనాలి? ప్రహ్లాదుడు లాంటి బిడ్డలు కావాలి సమాజానికి. మనందరం చూసాం మహావతార నరసింహ, ఎంత అద్భుతమైన సినిమా. ప్రహ్లాదుని చూస్తే మన బిడ్డకి ఇలా జరిగిందా అనిపిస్తూ ఉంటుంది ఆ సినిమాలో చూస్తే. అలాంటి బిడ్డల్ని కనాలి, అలాంటి బిడ్డల్ని కనాలి. మరి చక్కగా తింటున్నాడు, చక్కగా వింటున్నాడు. ఈ సమయంలో ఆయన ఎలుక వాహనం దగ్గర పట్టుకొని వెళ్తున్నాడు. దేవీ దేవతలందరూ కూడా విపరీతమైన స్పీడ్ లో వెళ్ళిపోతున్నారు. అందరూ కూడా వెళ్ళిపోతుంటే వాళ్ళందరికీ ఎదురుగా నారదుడు వచ్చాడంట. శాస్త్రం చెప్తుంది 12 మంది మహాజనులు ఉన్నారు. ఆ 12 మంది మహాజనుల్లో మొట్టమొదటి వారు కపిలుడు, రెండో వారు నారదుడు. కపిలో నారదో అని చెప్తున్నారు. రెండో వాడు నారదుడు. అటువంటి నారదుడు ఎదురు పడితే, మహాజనుడు నారదుడు ఆయన ఎదురు పడితే నమస్కరించకుండా వెళ్ళిపోవాలా? దేవీ దేవతలందరూ కూడా అక్కడ అనుకున్నారు, అరే ఈ నారదుడు ఎదురు పడుతున్నాడు, మరి ఈ నారదుడు గాని ఎదురు పడితే
ఖచ్చితంగా వైష్ణవుల్లో ప్రప్రదమైన ఉంటాడు. అటువంటి నారదుడు ఎదురు ఖచ్చితంగా ప్రణామం చేస్తే ఈ వినాయకుడు మనకన్నా ముందు వెళ్ళిపోతాడు. కాబట్టి మనం నారదముని చూడనట్టుగా వెళ్ళిపోతాం అనుకున్నారు. నారదముని చూడనట్టుగా వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ అలా చేస్తే చాలా పెద్ద అపరాధం. భక్తుడు ఎదురుగా కనబడినప్పుడు వాళ్ళని మనం ప్రేమతో పలకరించని పక్షంలో అది చాలా పెద్ద అపరాధం అవుతుంది. అలాంటి అపరాధానికి మనం అందరం ఖచ్చితంగా అపరాధాన్ని చేసేస్తాం. ఏం చేద్దామంటే మరలా మన విశ్వ ప్రదక్షిణ అయిపోయిన తర్వాత విశ్వాన్ని 3 చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణ చేస్తే అప్పుడు వినాయకుడికి మొట్టమొదటి పూజ ఇస్తాము, లేదంటే మేము ఎవరికైనా తీసుకుంటాము అని చెప్పి అన్నారు. అయితే ఆ విశ్వ ప్రదక్షిణకి 3 సార్లు ప్రదక్షిణ చేయడానికి వెళ్తూ ఉంటే నారదముని ఎదురొచ్చాడు. నారదమునికి ఆగి ప్రదక్షిణ ఆయనకి ప్రణామం చేస్తే ఈ సమయం అంతా వృధా అయిపోతుందని చెప్పి నారదముని చూసి చూడనట్టుగా వెళ్ళిపోదాం, తర్వాత ఆయన్ని క్షమించమని ప్రణామం చేద్దాం వెళ్ళిపోయి, అప్పుడు మనం చేసినటువంటి అపరాధం అంతా పోతుంది అనుకున్నారు. అయితే నారదముని చూసి చూడడానికి దేవతలందరూ వెళ్ళుకున్నారు. ఈ లోపల ఎదురుగా వినాయకుడికి ఎదురుగా నారదముని వస్తున్నాడు. ఆ నారదముని వచ్చినప్పుడు వినాయకుడు నారదముని చూసి చాలా ఆనందించాడు. భక్తుడిని చూడగానే వేరే భక్తుడికి ఆనందం వస్తేనే అతను భక్తుడు, లేదంటే భక్తుడు కాదు. అమ్మ వీడెందుకు వచ్చాడు రా నాయన అనుకున్నాడు. వాడు అసలు భక్తుడు కాదనమాట. వాడు అసలు భక్తుడు కాదు. భక్తి ముసుగులో మోసం చేస్తున్నాడు అందరినీ కూడా. అయ్యా స్వామి మీరు ఎదురు పడ్డారా? ఆహా నేను ఎంత అదృష్టవంతుణ్ణి, ఎంత భాగ్యవంతుణ్ణి. మీరెప్పుడు కూడా ఆ నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. ఆ మంత్రాన్ని నేనెప్పుడు కూడా వినాలి అనుకుంటాను. దయచేసి మీలాంటి గొప్ప మహాత్ములు ఎదురుపడినప్పుడు భగవన్ నామాన్ని, భగవత్ కథని వినడం మా అదృష్టము. మీరు ఏదైనా మంచి కథ చెప్తే వింటాను చక్కగా. అసలే మన స్వామి స్లో, అసలే స్లో. అలాంటిది కృష్ణ కథ వినాడండి. అందుకే ఎందుకు ఆయనకి పెద్ద పెద్ద చెవులు ఉంటాయంటే వినడానికి చాలా ఆసక్తి చూపించేవాడంట, చాలా ఆసక్తి చూపిస్తాడంట ఆయన. అందుకని కృష్ణ కథ వినేసి వెళ్తాను అన్నాడంట. మరి నీ పోటీ? ఆ పోటీ ఏముందిలే, ముందు కథ కన్నా ముఖ్యమేంటి వినాయకుడికి. అందుకని ఇలా కథా కాలక్షేపాలు ఇష్టం. టీజేలు, ఆ దరిద్రమైన డ్యాన్స్లు ఇష్టం లేదు వినాయకుడికి. ఏంటో ఆ డీజేలు ఏంటో, ఆ సంబరాలు ఏంటో, ఎవరి కోసం పెడుతున్నారో తెలియదు ఆ పాటలు. నిన్న వినాయకుడి గుడి దగ్గరికి వెళ్తే ఎక్కడో ఒక చోట మండపం వైపు అటువైపు వెళ్తుంటే ఏం సాంగ్ పెట్టారో తెలుసండి? మంచి ఐటమ్ సాంగ్ వేశారు వినాయకుడి దగ్గర. ఐటమ్ సాంగ్ ఇది. దేనికోసం వినాయకుడిని పెడుతున్నామండి మనం? మన ధర్మాన్ని మనం దిగజార్చుకోకూడదు. మనం ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి సనాతన ధర్మంలో పుట్టాము. మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఇది అని ప్రజలందరికీ ఎలుగెత్తి చెప్పాలి. అంతేగాని మనం దిగజార్చుకోకూడదు. అలా మనం మన స్థానాన్ని ఉన్నతంగా ఎప్పుడు చూపించుకోవాలి. మరి వినాయకుడు కృష్ణ కథ వినడానికి ఇష్టపడ్డాడంట. ఇష్టపడిన తర్వాత అందరూ కూడా 2 సార్లు ప్రదక్షిణ చేశారు విశ్వం చుట్టూ. మరి నువ్వు ఇంకే ఉన్నావు, ఇంకా మొదలు కూడా పెట్టలేదు, ఎప్పుడు పూర్తి చేస్తావంటే నా కృష్ణ కథ కన్నా ముఖ్యం కూడా ఏది లేదు అన్నాడు. అయితే ఒక ప్రశ్నలు అడుగుతాను, నువ్వు చెబితే 3 ప్రశ్నలకి సమాధానం గాని చెబితే ఈ విశ్వ ప్రదక్షిణ సునాయాసంగా నువ్వు చేసేస్తావు 3 సార్లు అన్నాడు. బాగా మన జీవితం కూడా అంతే. ఇందులో మన జీవితం ఉంది.
మన జీవితాన్ని మనం సునాయాసంగా ముందుకు తీసుకెళ్లాలంటే ఈ నారదముని చెప్పినటువంటి ఈ 3 ప్రశ్నల్ని మనం మన జీవితంలో తీసుకుంటే మనం చాలా సునాయాసంగా ఈ జీవితాన్ని నడపవచ్చు. ఏంటి ఆ 3 ప్రశ్నలు? మొట్టమొదటి ప్రశ్న, నారదముని మూడు అంశాల మీద ఆధారపడి ఉంది, 3 మూలకాలతో ఉంది. అదేమిటి అంటే మొట్టమొదటిది సూర్యుడు కనిపించే, మూడోది చంద్రుడు. ఈ ముగ్గురు లేకపోతే లేదు. మమాంసో జీవలోకే జీవభూత సనాత అని కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నారు. ఈ సమస్త సృష్టిలో ఉండే సకల చరాచర జీవులు కాబట్టి మరొక వ్యక్తి చంద్రుడు. ఈ ముగ్గురు పేర్లు అనేకమైన పేర్లు ఉన్నాయి వాళ్ళకి. సూర్యుడికి అనేకమైన పేర్లు ఉన్నాయి, అగ్నికి అనేకమైన పేర్లు ఉన్నాయి, చంద్రుడికి అనేకమైన పేర్లు ఉన్నాయి. అందులో అగ్నికి మరొక పేరు చెప్తున్నారు నారదముని. అంటే అప్పుడు వినాయకుడు చెప్తున్నారు కృషాను అన్నాడు. కృషాను అన్నాడు. సంస్కృతంలో కృషాను అంటే అగ్నికి మరొక పేరు. చాలా అద్భుతంగా చెప్పావు, చాలా సంతోషించాను అన్నారు నారదముని. అందుకే నిన్ను బుద్ధి బలం కలిగినటువంటి వాడు వినాయకుడు, అందుకని నిన్ను అందరూ ఆ విధంగా అంటారు. మరి రెండవ పదం అగ్ని. అగ్ని మొట్టమొదటి అగ్నికి మనం 2 రోజుల క్రితం రాధాష్టమోత్సవాన్ని సాక్షాత్ శివ ఆ యొక్క సూర్యుడే ఆవిడికి తండ్రిగా పుట్టాడు. అందుకని సూర్యుడికి మరొక పేరు ఏమిటి అంటే భాను. ఇంకా మూడవ వారు చంద్రుడు. చంద్రుడికి మరొక పేరు ఏమిటి అంటే హిమవంత. ఎప్పుడు చల్లగా ఉంటాడు. అంటే ఎప్పుడు కూడా చంద్రుడు చల్లగా ఉండి సమస్త ఈ సృష్టి అంతటికి కూడా మంచి మంచి ఆరోగ్యకరమైనటువంటి వస్తువుల్ని ఇస్తూ ఉంటాడు. హిమవత ఆయన పేరు. అయితే నారదముని ఈ 3 పేర్ల నుంచి మరొక 3 పేర్లను తీసి ఆయన చెప్తున్నాడు. మొట్టమొదటి అగ్నికి పేరు కృషాను. మరి కృషాను అంటే అగ్ని, మరి కిషాను అంటే ఏంటి? దానికి ఏమి అర్థం లేదు స్వామి అన్నాడు. బను అన్నాడు. బను అంటే కదా తెలుసు, అందుకని చెప్పారు హిమవత. ఈయనేమన్నాడంటే హిమవత అన్నాడు. దానికి ఏమి అర్థం లేదు అన్నాడు. ఈ 3 పదాలలో ఏ అక్షరము లేదు. మొట్టమొదటి కిషానులో మొదట కృషాను, తర్వాత కిషాను, దాంట్లో ఏమి లేదు, రాలేదు. రా రీ అందులో రాలేదు. మొట్టమొదటి రాలేదు. ఇంకా రెండోది సూర్యుడిలో
బను అన్నాడు కదా, మొదట బాను అన్నాడు కదా, ఈ బను అన్నాడు కదా, ఇందులో ఏం లేదు అంటే ఆ లేదు, ఆ లేదు, అందులో ఆ లేదు. ఆ అనకండి, కుడుములు రావు నోట్లోకి. ఆ లేదు అందులో. ఇంకా మూడవది హిమవత, దాంట్లో ఏం లేదు. హిమవతలో హివత అన్నాడు, ఏం లేదు, మా లేదు. ఇప్పుడు చూడండి, మొదట రా మా రామ అనే పదం వచ్చింది కదా, కేవలము ఈ ఒక్క పదము మాత్రమే ఈ సమస్త సృష్టిని నడిపిస్తుంది, ఈ సమస్త విశ్వాన్ని నడిపిస్తుంది. ఈ ఒక్క రామ అనే పదం. అందరూ గట్టిగా చెప్పండి, జై శ్రీరామ్. గట్టిగా చెప్పండి అమ్మా. వాళ్ళు ఏదో ప్రసాదం పెట్టారులే, మీరేం టెన్షన్ పడకండి, ప్రసాదం ఉంది. గట్టిగా చెప్పాలి, రామా. ఆ పదం లేదు, ఆ పదం ఉంది అందులో. మళ్ళా గట్టిగా జై శ్రీరామ్. అందుకని నారదముని ఏం చేశారంటే, అక్కడ ఉండే మట్టిలో ఒకసారి వినాయకుడితో రామ అని రాయించాడంట. రాయించగానే అయ్యా, సమస్త సృష్టి, సమస్త విశ్వములు, సమస్త ప్రకృతి, ఆ సమస్త విశ్వములలో ఉండేటువంటి అండపిండ బ్రహ్మాండములన్నీ కూడా ఇందులోనే ఉన్నవి. అందుకని ఈ రామ చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయవయ్యా, సమస్త విశ్వ ప్రదక్షిణ నువ్వు చేసిన ఫలం నీకు వస్తుంది. వెంటనే వినాయకుడు చక్కగా ఆ రామాన్ని రాసేసి ఆ రాముడి చుట్టూ తిరగడం మొదలెట్టాడు. తిరుగుతూ ఉంటే దేవతలు విశ్వ ప్రదక్షిణ చేస్తుంటే అందరికీ ముందు కనిపిస్తున్నాడు. పరుగుబద్ధం కదండి, అందరూ ఒకసారి వెళ్ళరు కదా, ఒకరొకసారి వెళ్తుంటారు. అందరికీ ముందే కనిపిస్తున్నాడు వినాయకుడు. వినాయకుడు ఎక్కడో ఉన్నాడు, మనందరికన్నా ముందేలా కనిపిస్తున్నాడు అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇంతకీ ఏమైందంటే, చివరికి 3 సార్లు విశ్వ ప్రదక్షిణ అంతా కూడా ఇక్కడ మరలా ఒకసారి మొదట గెలిచాడు తల్లిదండ్రుల చుట్టూ తిరిగి. రెండోసారి సమస్త విశ్వ ప్రదక్షిణ కేవలము రామ నామము చుట్టూ మాత్రమే తిరిగి ఆయన సమస్త విశ్వ ప్రదక్షిణ చేయగలిగాడు. అంటే రామ నామములో ఎంత శక్తి ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. రామ అంటే అర్థం ఏమిటి అంటే, అనేకమైనటువంటి 33,000 కోట్ల దేవీ దేవతల యొక్క నామాన్ని ఉచ్చరించిన ఫలితం మనకి లభిస్తుంది. ఒక్క రామ మంత్రంలో అంత శక్తి ఉంది. ఈ విషయాన్ని పద్మపురాణంలో సాక్షాత్ శివుడు పార్వతీమాతకి చెబుతూ ఉన్నారు. రామనామం ఎంత శక్తివంతమైనది. మరి అలాంటి రామనామాన్ని మనం రామ 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 అనే ఒక్క 5 నిమిషాలు తీసుకొచ్చాము. ఒక్క 5 నిమిషాలు ఒక మంచి కథని చెప్పాను. ఈ నామం ఎంత శక్తివంతమైనదో ఇది చెప్పి ముగించేస్తా. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చాలా వినడానికి చాలా బాగుంటుంది ఈ కథని. ద్వాపరయుగం అయిపోతుంది, కలియుగం ఆరంభమవుతుంది. ఈ సమయంలో మహాభారత యుద్ధం అయిపోయింది. ఎవరు రాజ్యంలో వాళ్ళు ఉన్నారు. చక్కగా ధర్మరాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. అయితే రాజ్య పరిపాలనలో ఆయన ఎంతో తలములకనయ్యి రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ చక్కగా రెస్ట్ తీసుకుందామని మధ్యాహ్న సమయంలో ఆయన విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళారు. భీమసేనుల వారిని కాపలా పెట్టారు. కాపలా పెట్టి ధర్మరాజు చెప్తున్నారు, ఎవరు వచ్చిన వద్దు, వాళ్ళు ఎవరు వస్తున్నారు పలకరించి చక్కగా వారి యొక్క బాగులని తెలుసుకొని వారి యొక్క ఫోన్ నెంబర్లు అవి తీసుకోమన్నారు. అది తీసుకోమని రెడీగా ఉండమన్నారు. ఈ లోపల ఒక వ్యక్తి గుర్రం మీద పరిగెట్టుకుంటూ గుర్రాన్ని వేగంగా తీసుకొస్తూ వ్యక్తి వచ్చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే, గుర్రం మీద ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, శరీరం అంతా నల్ల కాంతితో ఉంది, ఒళ్ళంతా బంగారాన్ని ధరించాడు, విచిత్రంగా ఉన్నాడు, విచిత్రమైన వేషధారంలో. ఆయన తల భాగం ఈ సగం ఒక రంగులో ఉంది, ఈ సగం ఒక రంగులో ఉంది. ఇలా ఉండే వ్యక్తి
లేదు లేదు లేదు, నేను దారిలో వస్తుండే ఒక విచిత్రమైన సంఘటన చూశాను. ఆ సంఘటన ఏమిటో తెలుసుకోవాలి. అది ఒక ధర్మరాజు తప్ప మరొకరు ఎవరు చెప్పలేరు. అందుకని ధర్మరాజు వారిని నేను కలిసి ఒక పెద్దలో నీళ్లు వేరే సమానంగా సరిపోయాయి, కానీ సమానంగా సరిపోయాయి. ఎందుకంటే భీమసేనుడు చెప్తున్నాడు, అరే దీనికోసం ఏమైనా అడిగితే ఏమైనా ఉంటే చెప్పు, నేను సమాధానం చెప్తాను. ఆ కొండ ఏంటి, ఆ నీళ్ళు ఏంటి, నాకేం తెలియదు, పో ఇక్కడి నుంచి అన్నాడు. సరే వెళ్ళిపోయాడు. ఈసారి వచ్చేసి అయ్యా ఈసారి ఇంకా భయంకరమైన విషయాన్ని చూశాను. అది ఏంటంటే ఒక రైతు చక్కగా పొలాన్ని పెంచాడు, పండించి కంచెను వేశాడు, కానీ ఒకసారిగా ఈసారి ఇంకా వేగంగా జన్మించి ఆ లేక దూడని ఆవు చంపి తినేస్తుంది. ఇది సన్నివేశం. ఆశ్చర్యపోయాడు వ్యవసాయ యాత్రికుల బృందం కూర్చొని ఉన్నాము. అన్నగారు వాడెవడో వచ్చి నా బ్రెయిన్ అంతా వాష్ చేసేసాడు, నా చేశాడు, భయంకరమైన ప్రశ్నలు అడిగాడు. ఏంటి మొట్టమొదటి ప్రశ్న? పెద్ద కుండలో నీళ్లు 5 చిన్న కుండలో వేస్తే సమానంగా సరిపోయాయి, 5 కుండలు ఒక పెద్ద వచ్చింది. రెండవది కంచె చేనుని వేసేసింది. మూడవది ఆవు తినేస్తుంది. నాలుగో ప్రశ్న బండరాయి పక్క చిక్కిన బ్రాహ్మణుడు.
మండీలు అందులో అవన్నీ మీద పడి తింటూ ఉంటారు. ఇంకా ఈ సంస్కృతి వచ్చింది. పాశ్చాత్య దేశాలలో ఇంకా భయంకరమైన సంస్కృతి ఏంటంటే, అమెరికాలో ఈ రోజు అత్యంత కాస్ట్లీయస్ అండ్ టేస్టియస్ ఫుడ్ అంటే క్యానిమోస్ అని చెప్పి, పీటర్స్ అని చెప్పి అంటుంటారు. అవి ఏంటంటే తల్లి పిండాలు ఉంటాయి చూసారా, ఆ పిండాన్ని తీయని పదార్థంగా చేసుకుంటారు. మనం చూడండి బెల్లం ఆవకాయలు అంటాం కదా, బెల్లం ఆవకాయ పచ్చడి అలా అన్నమాట. ఏం చేస్తుంటారంటే సోషలిజం అని చెప్పి తెలుసుకుంటారు. ఆ అబార్షన్స్ చేయించుకొని ఆ బిడ్డల్ని ఈ విధంగా అమెరికాలో ఇటువంటి భయంకరమైన నడుస్తుంది. ఇప్పుడు చెప్పండి, అమెరికా ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు? నేనైతే చచ్చే వరకు భారతదేశంలో అనుకుంటాను. ఎందుకంటే భారతదేశం యొక్క గొప్పతనం తెలిసిన వాడు ఎవడు విడిచి వెళ్ళాలనుకోండి, మళ్ళీ తిరిగి రా. అక్కడ ఉండకూడదు. ఇక్కడ తల్లిని, బిడ్డని, ఇంటిని, సౌని, చుట్టాలి, బంధువుని అందరినీ వదిలిపెట్టకపోతాడు. అక్కడ ఏమేమి జరుగుతుందో తెలియదు. అది ఎవరైనా చూడడానికి కూడా కుదరదు. అలాంటి పరిస్థితి ఈరోజు అదృష్టం. ఇంకా భారతదేశంలో సంస్కృతి లేదు. అవకాశం ఉంది. కలియుగము దోష నిధి అంటే దోషాలకు నిధి చెబుతుంది. ఎంత దోషాలకి నిధి అయినా సరే కలియుగంలో ఒక గొప్ప సుగుణం గట్టిగా గట్టిగా కృష్ణస్య ముక్త సంగ పరం ప్రజే. అది ఏంటి అంటే కృష్ణస్య, ఆ కృష్ణ నామ సంకీర్తన చేయగలిగినటువంటి ఈ కలియుగం. మనం పెద్ద పూజలు చేయాల్సిన అవసరం, పెద్ద యజ్ఞం చేయాల్సిన పని లేదు, యాగాలు చేయాల్సిన పని లేదు, దానాలు చేయాల్సిన పని లేదు. ఒక్కసారి భగవంతునికి భగవత్ శక్తివంతమైన
స్వామి నాకు ఇల్లు ఇవి, లేదంటే నాకు ఉద్యోగం ఇవి, ఇవి కోరుకోవాల్సింది. ఆయన నిజంగా ఆనందించేది ఏమిటంటే ఇలా కృష్ణగా జరగాలి, ఇలా కృష్ణగా జరగాలి. ఒకరోజు బృందావనంలో కూడా యశోదామ చక్కగా వెతికి వినాయకుని తలుపుకి వస్తే కృష్ణుడు కనబడలా. లోపలికి వెళ్ళి చూస్తే వినాయకుడు ఒళ్ళో కూర్చొని మళ్ళా ఈసారి వినాయకుడికి పెట్టే ఈ సమస్త సృష్టి महाराज की